హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్, ఇప్పటి కాంట్రవర్సియల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం నిజానికి ఈ రోజే రిలీజ్ అవ్వాల్సింది. అయితే నారా లోకేష్ ఈ మూవీని ఆపటానికి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. అదే నిన్నటితో ఫలించి వ్యూహం సినిమాని జనవరి 11 దాకా రిలీజ్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు వ్యూహం మేకర్స్ ని ఆదేశించింది. దాంతో డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడింది. ఆర్జీవి కోరుకున్నట్టే సినిమాకు కావలసినంత పబ్లిసిటీ ఫ్రీగా దొరికేసింది. వ్యూహం సినిమా వైఎస్ జగన్ కి ఫేవర్ గా తీస్తున్నారని అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ రాజకీయంగా ఎలా ఎదిగాడు, ఎలా సీఎం అయ్యాడు, ఈ క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్లు, ఆటంకాలు ఏంటి అనేది 2 భాగాలుగా సినిమా తీశారు. అయితే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ వైసీపీ ఫ్యాన్స్ సహా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆర్జీవి పైత్యం, మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. కేవలం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద సెటైర్స్ ఉన్నాయని వైసీపీ వాళ్ళు ఆ సినిమాని ప్రమోట్ చేశారు. అయితే ఇందులో చంద్రబాబు పాత్రని అభ్యంతరకరంగా చూపించారని నారా లోకేష్ ఎప్పుడైతే కేసు వేశాడో అప్పటి నుండి వ్యూహం మూవీకి తెలుగుదేశం పార్టీ అభిమానులు, టీడీపీ మీడియా ఈ వ్యూహం మూవీపై నెగిటివ్ ఆర్టికల్స్ రాయడం ప్రారంభించాయి. ఆర్జీవి వ్యూహం కూడా అదే మరి. వాటిని ఇంకా రెచ్చగొట్టి మరీ తన సినిమాకు ఫ్రీ ప్రమోషన్ చేయించుకున్నాడు. దాంతో సినిమాకు కాస్త బజ్ వచ్చి బిజినెస్ కూడా అయింది. డిసెంబర్ 29న విడుదల కావాల్సిన వ్యూహం మూవీని ఎలాగైనా ఆపాలని నారా లోకేష్ పట్టుదల. అందుకే నిన్న ఈ కేసు జడ్జి ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న జడ్జ్ జనవరి 11 దాకా వ్యూహం మూవీ విడుదలపై స్టే విధించారు. సెన్సార్ రికార్డులన్నీ జనవరి 12న కోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశించారు. దాంతో సినిమాకు మంచి పబ్లిసిటీ దొరికేసి ఆర్జీవి లోపల చాలా సంతోషపడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యుంటే అది ఎప్పటి ఆర్జీవి మూవీలాగే 1 రోజో 2 రోజుల్లో ఆడి వెళ్లిపోయేది. కానీ దాన్ని ఆపి అనవసరంగా ఆ సినిమాకు పెద్ద పబ్లిసిటీని కల్పించారు లోకేష్. సినిమాకు భయపడ్డ లోకేష్ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి.